ఆ ఈవెంట్కి వెళ్ళి కావాలని ఇది షూట్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి మరి బ్యాక్ ఎండ్లో ఇటు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇది పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర టెర్రరిస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏమైనా కనెక్షన్ ఉందా, వీళ్ళు ఎవరైనా ఫిలిపైన్స్కి పిలిపించి ఎటువంటి డౌట్ రాకుండా, ఫిలిపైన్స్ ఈజ్ మోర్ డామినేటెడ్ విత్ క్రిస్టియానిటీ, అలాంటి కంట్రీకి పిలిపించి మరి అక్కడ ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ దగ్గర ఉన్న ఐసిస్కి సంబంధించిన ఫ్లాగ్ అది రెడీమేడ్ ఫ్లాగ్ కాదు, అది హ్యాండ్ మేడ్. వీళ్ళు తయారు చేసుకున్నారా, స్టిచ్ చేసుకున్నారా, వీళ్ళకి ఆన్లైన్ అవైలబిలిటీ లేకనా, లేకపోతే వీళ్ళకి అక్కడ ఏమైనా ఫిలిపైన్స్లో వీళ్ళకి ఎవరైనా ఆ ఫ్లాగ్ని ఇచ్చి పంపించారా తయారు చేసి. సో ఈ కోణంలో ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరుగుతున్నాయి. మరి హైదరాబాద్కి దీనికి ఎలాంటి కనెక్షన్ ఉందా, ఇక్కడ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ మదర్ 80 years old, తన సిక్కుంది తను కూడా, సో వాళ్ళ బ్రదర్కి ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా. సో గతంలో కూడా మనం చూసాం రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్లో కూడా ఇక్కడ రాజేంద్ర నగర్కి సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఇన్వాల్వ్ ఉండే. ఆయన కూడా ఒక బయో వెపన్ని తయారు చేయడానికి ప్లాన్ చేశాడు, గుజరాత్కి వెళ్ళి దాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారని చెప్పి కూడా విన్నాం. సో మొత్తం మీద ఒక నెట్వర్క్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇటు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే రంగంలోకి దిగింది, ఆ అపార్ట్మెంట్కి వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంది. ఇంకా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో ప్రస్తుతానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆపరేట్ చేస్తుంది, ఇంకా డీటెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చూడాలి. ఎస్ సచిన్. రైట్, రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కళ్యాణ్. అండ్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ఆస్ట్రేలియా ఉగ్ర దాడికి భారత్తో లింకులు, మరి ముఖ్యంగా హైదరాబాద్కి లింకులు ఉన్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. కారణం, పట్టుబడిన 2 ఉగ్రవాదులు సాజిద్ మరణిస్తే నవీద్కి సంబంధించి, నవీద్ ఇంకా బతికే ఉన్నాడు. అయితే ఈ సాజిద్ ఎక్కడ వాడో తెలుసా? హైదరాబాద్ వాడి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం, అసలు ఏం జరిగింది ఏమిటి? దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసు శాఖ ఏమంటోంది? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు అంతా కూడా. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు తెలంగాణ పోలీసు శాఖ కూడా రియాక్ట్ అయింది. డిసెంబర్ 14 జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో దాదాపుగా 16 మంది మరణించారు. దీంట్లో సాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్, వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్కి ఇటు భారత్, మరి ముఖ్యంగా హైదరాబాద్తో లింకులున్నాయి. వీళ్ళు ఐసిస్ సానుభూతి పరుడుగా తెలుస్తోంది. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఈ ఆస్ట్రేలియన్ అథారిటీస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. అయితే సాజిద్ అక్రమ్ అనే వ్యక్తి హైదరాబాద్కి, ఒరిజినల్గా హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్కి చెందినవాడు. అయితే ఎప్పుడో ఇటు భారతదేశాన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోయాడు, మైగ్రేట్ అయిపోయాడు ఆస్ట్రేలియాకి ఉద్యోగరీత్యా. దాదాపుగా నవంబర్ 1998 అతగాడికి 27 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ వెనెలా గ్రోసో అనే మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె యూరోపియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి. దీంతో అతగాడికి అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది దొరికింది ఆస్ట్రేలియాలో. అయితే వాళ్ళకి ఒక కొడుకు నవీద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. దాంతోపాటు ఇంకో కూతురు కూడా ఉంది. సాజిద్ అక్రమ్ అనే వ్యక్తి ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. సాజిద్ అక్రమ్కి స్టిల్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. నవీద్ అక్రమ్కి సంబంధించి నవీద్ అక్రమ్ అలాగే డాటర్ నవీద్ అక్రమ్తో పాటు ఇటు సాజిద్ అక్రమ్ కొడుకు నవీద్ అక్రమ్ అలాగే సాజిద్ అక్రమ్ కూతురు, వీళ్ళిద్దరూ కూడా, అంటే నవీద్తో పాటు ఆయన సోదరి కూడా, వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియన్ సిటిజన్స్, అంటే ఆస్ట్రేలియాలో పుట్టారు. సో ప్రస్తుతం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాజిద్ సంబంధించి 27 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి, అంటే భారత్ని విడిచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. 6 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. మైగ్రేట్ అయిన తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ రీజన్స్, మరి ముఖ్యంగా ప్రాపర్టీ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం, దాంతోపాటు వాళ్ళ పూర్వీకులను కావచ్చు, లేకపోతే వాళ్ళ మరి ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాడిని కలిసేందుకు వచ్చేవాడట. తన తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా, అంటే సాజిద్ అక్రమ్ తన తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా భారత్కు రాలేదట. అయితే ఆ కుటుంబం ఏమంటోంది? ప్రస్తుతం అతగాడి ఆ రాడికల్ మైండ్ సెట్, లేకపోతే యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఆ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడుకున్నా, ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎటు ముగ్గు చూపాడు, ఎందుకు సానుభూతిగా మారాడు, లేకపోతే ఎందుకు ఉగ్రవాదిగా మారాడు అనే అంశానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి సమాచారం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదనేది ఆ కుటుంబం చెప్తున్నమాట. సాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్ వీళ్ళిద్దరూ కూడా. అయితే వీళ్ళకి భారత్తో కానీ
స్థానికంగా ఉన్నా కానీ, అంటే ఎనీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి ఇక్కడ ఎనీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ లేదనేది తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసు శాఖ చెప్తున్నమాట. అయితే ఎటువంటి అడ్వర్స్ కండిషన్స్ కానీ, ఎటువంటి అడ్వర్స్ రికార్డ్స్ ఇక్కడ లేవు. ఇటు 2015 గురించి మాట్లాడుకున్న సందర్భంలో, లేకపోతే అది ఆ విషయం పక్కన పెడితే 1999 తర్వాత, అంటే 98 తర్వాత, అంటే భారత్ను విడిచిపెట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన 1998 కన్నా ముందు చూసుకునే క్రమంలో ఎటువంటి హిస్టరీ లేదు అతగాడికి అనేది ఇక్కడ పోలీసులు చెప్తున్నమాట. అయితే ఈ ఇన్వెస్టిగేషన్కు పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీసులు సహకారం అందిస్తారు. దాంతోపాటు ఒకవేళ అవసరమైతే కనుక ఇన్వెస్టిగేషన్ మరింత ఇన్డెప్త్గా చేస్తూ ఉంటూ కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి విచారణ జరుగుతోందనేది. ఎక్కడ దాడి జరిగినా ఆ ఉగ్రమూకల పీచ అనచాల్సిందే. ఎక్కడ ఉన్నా సరే అసలు ఎందుకు వీళ్ళ సానుభూతిపరుడుగా మారుతున్నారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళని సానుభూతిపరుడుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఐసిస్ నుంచి మొదలుపెట్టి జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కర్ తైబా, ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంతుంటాయి. అటు ఐసిస్ కావచ్చు, లేకపోతే పక్కలో బల్లెలు ఉన్న పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉగ్రముఖులు ఉన్నాయి. ముందుగా పాకిస్తాన్ అనే ఒక పిచ్చి దేశాన్ని లేపేస్తే పోయేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఇటువంటి కథనాలు చూసినప్పుడు. ఎందుకంటే ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులకి పుట్టిల్లది. కానీ మాకేం సంబంధం లేదు, మాకేమీ తెలియదు, మేము అమాయకులం, మేము ప్రపంచ శాంతిదూతలం అని చెప్పి బిల్డప్ ఇచ్చే పాకిస్తాన్ ఎంతమంది ఉగ్రవాదులను పుట్టిస్తోంది. ఈ ఐసిస్ అక్కడి నుంచి పుట్టుకొచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించట్లేదా? ఏ దేశాన్ని విడిచిపెడుతోంది? ఏ దేశాన్ని విడిచిపెడుతున్న సందర్భం లేదు ఈరోజు. ఇదే ఐసిస్ సానుభూతిపరులుగా మారారు ఈ దుర్మార్గులు ఇద్దరు. సో దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ పోలీసు శాఖ ఆ కాపీని నేను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఒకసారి ఎక్స్క్లూజివ్ కాపీని మరి కాసేపట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఈ ఘటన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతోంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా తెలంగాణ పోలీసులు ప్రస్తుతం దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ పోలీసులు విచారణకు సంబంధించి మాట్లాడుతున్న క్రమం ఆ కాపీని మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతోంది. A mass shooting at Bondi Beach, Sydney on Sunday, December 14, 2025 by two perpetrators during a public Hanukkah celebration has reportedly resulted in the of 15 victims and one of the two attackers. The incident is treated as a terrorist attack by the Australian police or the government. The attackers have been identified as Sajid Akram of 50 years and his son Naveed Akram of 24 years. Reports indicate that they were inspired by ISIS ideology. Further investigation in this regard is being carried out by Australian authorities. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా డిసెంబర్ 14 జరిగిన ఘటనకు సంబంధించి ఘటనలో 15 మంది మరణించడం జరిగింది. ఈ ఘటనకు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, సీరియస్గా ట్రీట్ చేయడం జరుగుతోంది. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో సాజిద్ అక్రమ్ 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గుర్తించడం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఐసిస్ సానుభూతిపరులుగా చెప్పుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పిన ఇన్ఫర్మేషన్